నమః హరి ఓం. శ్రీ కృష్ణాతీర్థ పురోహిత సంఘం సీతానగరం గౌరవనీయునటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి కృతజ్ఞతలతో తెలియజేసుకుంటుంది. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి బ్రాహ్మలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చిన యాత్రికులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోవటం, అలాగే ఈ అపరకర్మలు అనేవి పితృకార్యాలుగా భావించి ఇక్కడ చేసుకునే ఆరామ క్షేత్రమైనటువంటి సీతానగరంలో ఎన్నో ఏళ్ల క్రితం నుంచి మా పూర్వీకులు తండ్రి గారు తాతల వర్యుల నుంచి ఇక్కడి నుంచి కార్యక్రమాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిమిత్తం ఎటువంటి ఏర్పాటు లేకుండా చెట్టు కిందే ఈ కార్యక్రమాల యజమానులు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న అలాగే చేయిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులను చూచి వచ్చినటువంటి యజమానులకు కానీ అలాగే బ్రాహ్మణులకు కానీ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో వారి సొంత నిధులైనటువంటి 8 లక్షలు కేటాయించి అపురూపంగా ఏర్పాటు చేసినటువంటి కర్మల ఘాట్ సత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే పితృదేవతల ఆశీర్వచనంతో పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉంటారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రాహ్మలు బతికే విధంగా 4 బ్రాహ్మణులకు ఇక్కడ వసతిని ఏర్పాటు చేసిన మంత్రివర్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే అండి, నా పేరు తుమ్మూరు భవేజ్యోతి. మేము తాడేపల్లిలో నివసిస్తాము. 15వ వార్డులో ఉంటాము. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇబ్బంది ఎదుర్కొన్నాము. ఆపరేషన్కి 1 lakh దాకా ఖర్చు అయింది. మన నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారు నాకు ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు. మా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆదర్శంగా నిలిచారు. దానికి ధన్యవాదములు. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ధన్యవాదములు. నమస్కారం అండి. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అమరావతిలో మరో మైలురాయి స్పీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. సుమారు 70 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దాదాపు ఒక 2 నెలల నుంచి పని స్పీడప్గా జరుగుతుంది. మరో 2 నెలల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాము. ట్రాఫిక్ సమస్యలు అనేవి ముందు మా కష్టాలు తీరనున్నాయి. ఇటు గుంటూరు నుంచి ఇటు విజయవాడ వరకు ఎన్నో వేల వెహికల్స్ రోజు ప్రయాణిస్తూ ఉంటాయి. అమరావతికి వెళ్ళాలన్నా కానీ జడ్జీలు, లాయర్లు అని, ఎంప్లాయీస్ అని ప్రతి ఒక్కళ్ళు నిత్యం వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి ఈ కరకట్ట మీద. అది సింగిల్ వే, దానివల్ల ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని గుర్తించి మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మెయిన్గా ఈ ట్రాఫిక్ సమస్యలు తీరాలని 70 కోట్ల వ్యయంతో స్పీడప్గా చాలా ఫాస్ట్గా నిర్మాణం జరుగుతుంది. గతంలో ఈ ప్రభుత్వాలన్నీ ఎన్ని వచ్చినా కానీ అసలు రాజధానిని కూడా పక్కన పడేసి, ఈ నిర్మాణాలన్నీ పక్కన పడేసి ఏం పట్టించుకోవాలి. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మా నాయకుడు నారా లోకేష్ గారు అసలు ఈ రాజధానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదని ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారండి. దీని ద్వారా మా ట్రాఫిక్ సమస్యలన్నీ బాగా ఏ సమస్య లేకుండా కష్టాలు తీరిపోతున్నాయి. నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం, ఇటు సీతానగరంలో కర్మల ఘాటు, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయండి. ముందుగా ఇవన్నీ చేస్తున్నందుకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ప్రధాన నగరం కూడలలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రధాన సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సుందరీకరించి రోడ్డు విస్తరణతో పాటు ఆధునీకరణ చెట్లు నాటి ఆహ్లాదంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంచడానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తోడ్పడుతున్న శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే లోకేష్ గారు 10 కాలాలు ఇలాగే సంతోషాలతో ఉంటే మా ముందు తరాల పిల్లలు కూడా ఆయన దేవుని వల్ల చల్లగా ఉంటారని కోరుకుంటున్నాను. ఉండవల్లి సెంటర్ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం క్లియర్గా ఉంది. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంది. ప్రతి రోడ్లు కూడా చాలా బాగా వేశారు. మాకు బాగా చేస్తున్నారు అభివృద్ధి నారా లోకేష్ గారు. అట్లాగే మా తాడేపల్లి పట్టణం కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాగానే వేశారు. అలాగే మన ఉండవల్లి సెంటర్ ఇదివరకు ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ అంతా చాలా ఫ్రీగా ఉంది. మాకు ఇప్పుడు ఎటు వెళ్ళినా కానీ మేము ఇదివరకు ఒక 5 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. రోడ్లు సరిగ్గా లేక ఇబ్బంది పడేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మాకు ఈ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరి మండలం కానీ తాడేపల్లి మండలం కానీ మొత్తం రోడ్లు బాగా చేశారు అభివృద్ధి.
అలాగే మరి తాడేపల్లి నియోజకవర్గంలో కూడా బాగా అందుబాటులో ఉన్నాడు. మాకు కావాల్సిన పనులు అన్ని చేస్తున్నారు. ప్రభుత్వం రాకముందు లోకేష్ గారు ₹2 భోజనం అన్నార్థుల కోసం చాలా బాగా బ్రహ్మాండం పెట్టారు. ప్రభుత్వం వచ్చాక ₹5 టిఫిను, ₹5 భోజనం, ఓ పప్పు, సాంబారు, ఓ చట్నీ, ఓ పెరుగు, ₹2 పంపుతుందో అగ్గిపెట్టాయి. ₹5 భోజనం పెడతాడు మహానుభావుడు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను మనసా వాచ కర్మణ్య దీవిస్తూ ఆయన గారిని హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ క్యాంటీన్ అన్ని క్యాంటీన్లో కల్లా ఈ క్యాంటీన్ చాలా నీట్నెస్. ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా అందరితో చక్కగా స్నేహభావంగా బాబాయ్ బాబాయ్ అంటూ ఎంత శుభ్రంగా ఉంటుందంటే ఈ క్యాంటీన్. ప్రైజ్ అంటూ ఉంటే మా క్యాంటీన్కి ఇవన్నీ కోరుతున్నా. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో అన్నం అది బాగా పెడుతున్నారండి. శుభ్రంగా నీట్గా వేస్తున్నారు. ఆయన 10 కాలాలు కూడా చల్లగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆదరిస్తున్నాం. బాగుందండి భోజనం చేసి బ్రహ్మాండంగా పెడుతున్నారు. వర్కర్స్ కూడా బాగా చేస్తున్నారు. అంతా బాగానే ఉందండి. ముందుగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నా క్యాంటీన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ ఆటో డ్రైవర్స్ కానీ భోజనం చేయగలుగుతున్నాం. ₹5 ఏమి రావటం, రైస్ కానీ కర్రీస్ కానీ అన్నీ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇలాగే 10 కాలాల పాటు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. Please subscribe to Leo News for more videos.